గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 30 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం శుక్లపక్ష చవితి శుక్రవారం రాత్రి 1:27 వరకు ఉంది. పునరుసు నక్షత్రం రాత్రి 1:35 వరకు ఉంది. వర్జ్యం పగలు 1:57 నుంచి 3:27 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 11:08 నుంచి 12:41 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు ఈ రోజున సూర్యోదయం దుర్ముహూర్తం ఉదయం 8:04 నుంచి 8:56, మరల మధ్యాహ్నం 12:23 నుంచి 1:15 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:26. ఇక ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఈ రోజున రవి బుధులిద్దరూ కూడా వృషభంలో ఉన్నారు. గురుచంద్రులిద్దరూ కూడా మిథునంలో ఉన్నారు. తర్వాత కుజుడు కర్కాటకం, కేతువు సింహం, రాహు కుంభం, శని శుక్రులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ కార్యకలాపాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి, సజావుగా పూర్తవుతూ ఉంటాయి. కొంచెం హడావుడి పడుతూ ఉంటారు. మంచి చెడు నిర్ణయాల విషయంలో కొంచెం తడబడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది నష్టం అనేది కలగకుండా పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. షేర్ వ్యాపారులు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ రోజున కుటుంబ సంబంధమైన వ్యవహారాలని ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో వర్కర్స్తో ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం వస్తుంది. వీళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కూడా వర్కర్స్ ప్రాబ్లం ఉంటుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా బాగా కూలంకషంగా పరిశీలించాక నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. పనులు వాయిదా వేసే తత్వం మీరు విడనాడాలి. అలాగే బుద్ధి కుశలత బాగా ప్రదర్శించి చాలా విజయాలు సాధించుకుంటారు. ఆరోగ్యం మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అలాగే కొత్త సమస్యలేం రాకుండా అటు కోర్టు వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ సమర్థంగా నడుపుకుంటారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చక్కటి ఆనందకరమైన వాతావరణంలో కాలక్షేపం జరుపుతారు. రోహిణి నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా కొన్ని శుభ సంబంధమైనటువంటి వార్తలు వినడం, ఎవరికైనా స్నేహితులకు కానీ బంధువులకు కానీ కొంచెం పాజిటివ్గా వాళ్ళకి ఏదో మంచి జరిగినట్టుగా ఆనందించే లక్షణాలు ఉంటాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చాలా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. మిథున రాశి. ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. చాలా ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. మీరు అన్ని పనులు చేయగలిగిన సమర్థత ఉండి అన్ని వనరులు ఎదురకుండా మీకు సానుకూలంగా ఉండి కొన్ని వ్యవహారాలని నష్టపరుచుకునే పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రధానంగా మీరు ఉద్యోగంలో అధికారులతోనూ వ్యాపారంలో తోటివారితోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసర ఖర్చుల్ని నియంత్రించుకునే ప్రయత్నంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం చాలా చక్కగా ఉంది. కర్కాటక రాశి. భయము, ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ పని చేస్తే ఎటువంటి సమస్య వస్తుందో అనేటువంటి భయంతో కాలక్షేపం చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. చేసి కొంచెం పశ్చాత్తాపపడే అవకాశం వస్తుంది. అధికారులతో మీరు చాలా వేగంగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం అనేది కంట్రోల్ చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కూడా మీరు
వాళ్ళకి కావాల్సినవి మీరు నెరవేర్చే ప్రయత్నం కానీ, మీకు కావాల్సినవి వాళ్ళు నెరవేర్చే ప్రయత్నంలో కానీ కొంచెం అలసత్వం ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి. తద్వారా కోపావేశాలకు అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం సమస్యలు ఉన్నవాళ్ళు ఇవాళ రోజున చాలా కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సింహరాశి ఈ రోజున సింహరాశి వాళ్ళకి ఇవాళ రేపు ఎల్లుండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవద్దని, ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దని, అలాగే ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఈ రోజున ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చాలా ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే ఇతరులను నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దు. అలాగే కొత్త కొత్త ప్రయోగాలు ఏమి చేయవద్దు. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేసి ముందుకు వెళ్తే మీకు చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మరొక ముఖ్య విషయం, మఘా నక్షత్రం వాళ్ళకి వాళ్ళ సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు మానసికంగా చికాకులు పడే అవకాశం ఉంది. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి ఈ రోజున కన్యారాశి వాళ్ళకి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు కనుక ఉంటే వాటిని సాధించాలి అనేటువంటి ధోరణితో ఇవాళ కొంచెం శ్రమ ఎక్కువ చేస్తే మీకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే శుభ పరిణామాలు బాగా చోటు చేసుకుంటాయి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి వార్తలు చాలా వింటూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నడుపుకుంటూ లాభదాయకంగా కాలక్షేపం చేస్తారు. చిత్త 2 పాదాల వాళ్ళకి ఎంతో లాభదాయకంగాను ప్రోత్సాహకరంగాను కాలక్షేపం జరుగుతుంది. తులారాశి ప్రతి పనిని కూడా సునిశ్చితంగా పరిశీలించడంలో అందవేసిన చేయిగా ముందుకు వెళ్తూ ఉంటారు. బుద్ధి కుశలత బాగా పనిచేస్తుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రధానంగా శుభకార్య ప్రయత్నాల్లో, పుణ్యకార్య విశేషాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో మీకు చాలా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అందరూ సహకారం బాగా చేస్తారు. చిత్త 3, 4 పాదాల వాళ్ళు లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే వృశ్చిక రాశి ఈ రోజున కొంచెం మంచి మార్పులకి గ్రహచారంలో అనుకూలాలు కుదురుతున్నాయి. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంగా కానీ, అలాగే ఆర్థిక లావాదేవీలు కానీ జాగ్రత్త చూసుకోవాలి. ఖర్చు నియంత్రించలేని పరిస్థితి మాత్రం ఒకటి నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ రోజువారీ కార్యక్రమాల్లో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఇతరుల వ్యవహారాలకు జోలికి పోవద్దు అని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరంగా గోచరిస్తూ ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఈ రోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా తేలిగ్గా సరిచేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి ఈ రోజున ధనురాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేద్దామన్నా కానీ బాగా ఆలోచనలు చేస్తారు, బాగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అమలు చేసే విషయంలో పొరపాటు పడే అవకాశం వస్తుంటుంది. అలాంటి సందర్భాలని దగ్గర రానియకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల స్థితి బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి కూడా అన్ని కార్యక్రమాలని కూడా బాగా ధైర్యంగా మంచి బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ 3 రాసుల వాళ్ళకి కూడా అష్టమ కుజుడు యొక్క సంచారం ఇప్పుడు ప్రస్తుతం చంద్రుడు కూడా అష్టమంలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి రాబోయే 3 రోజులు కూడా ఈ ధనురాశి వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఓర్పుగా, సహనంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు కొంచెం ఆగ్రహావేశాలు మీరు తగ్గించుకుంటూ కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి స్నేహితుల ద్వారా లాభాలు జరుగుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఎంతో సునిశ్చితమైనటువంటి పరిశీలనలతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇక్కడ మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని కొనుక్కోవడంలో మీరు సక్సెస్ అవుతారు. అభివృద్ధి పదం వైపు ప్రయాణించే అవకాశం వస్తుంది. మానసిక వ్యవస్థని కంట్రోల్ చేసుకోవడం కోసం మెడిటేషన్ ఆశ్రయించండి. రాబోయే 2-3 రోజుల పాటు మీకు బాగా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యయుక్తమైన బుద్ధి ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆందోళన వెంబడిస్తూ ఉంటుంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి రాహుకేతుల యొక్క సంచారం రాబోయే సంవత్సరాల పాటు ఉంటుంది. రోజు దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలాగే మరి ఈ యొక్క రాశి వాళ్ళు పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయం బాగుంటుంది, తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు, అందరితోనూ స్నేహంగా ఉంటారు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి గురుబలం ప్రభావంగా అందరితోనూ స్నేహపూర్వకంగా పనిచేస్తూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం పని ఒత్తిడి ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను కూడా శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం